మాస్టర్ గారి పెళ్ళాం ఎపిసోడ్ 5. ప్రవళిక ఇషిక ఇంటికి వస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇషిక రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం జరుగుతుంది, ఏమవుతోంది నీ లైఫ్లో అని ప్రవళిక ఇషికని అడుగుతుంది. అంతా బాగుంది ప్రవళిక. రిషి నాతో చాలా బాగా ఉంటున్నాడు. నాకే ఏం అర్థం కావట్లేదు. రిషి చాలా మంచివాడు, జెంటిల్మెన్. నాతో ప్రేమగా ఉంటున్నాడు. నాకే అర్థం అవ్వట్లేదు, తనకి దగ్గర అవ్వాలా, దూరం అవ్వాలా, ఇదంతా ఏంటి అని అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. కానీ ఈ ఫ్యామిలీ చాలా మంచిది, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని ప్రవళికతో చెప్తుంది ఇషిక. ప్రవళిక, ఏంటి ఇష్యూ? ఇంత మంచి లైఫ్ దొరికిన తర్వాత నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్న నీకు ఒక మంచి ఫ్యామిలీ, ప్రేమ, పెళ్ళి, మంచి లైఫ్ దొరికింది. దీన్ని నువ్వు సంతోషంగా ఆహ్వానించు. నీ లైఫ్ బాగుంటుంది. ఒకసారి రిషి గురించి, తన ప్రేమ గురించి ఆలోచించు. నీ లైఫ్ చాలా బాగుంటుంది అని ఇషికకు చెప్తుంది ప్రవళిక. ఇలా 1 గంట మాట్లాడుకుంటారు వాళ్ళు. సరే ఇషిక, నేను బయలుదేరుతాను. మరి చాలాసేపు అయింది కదా నేను వచ్చి. మీ అత్తయ్య వాళ్ళు అందరూ ఏమనుకుంటారో మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే. పర్లేదే ప్రవళిక, అత్తయ్య చాలా మంచిది. ఆవిడని చూస్తే నాకు అమ్మ ఉంటే అలాగే ఉండేదేమో అనే ఫీలింగ్ ఉంటుంది. సరే మరి నేను బయలుదేరినా అని చెప్పి ప్రవళిక బయలుదేరిపోతుంది. సాయంత్రం అందరికీ టీ ఇస్తుంది ఇషిక. తను కూడా టీ తాగుతూ గార్డెన్లో కూర్చుంటుంది. తనకు తెలియకుండానే రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన మొహం మీద నవ్వుతూ, ఆనందం, సంతోషం, అన్నీ, సిగ్గు అన్నీ కలుగుతూ నవ్వుతూ చెట్లను చూస్తూ ఆస్వాదిస్తూ కూర్చుంటుంది. అప్పుడే రిషి వస్తాడు. ఇషికని చూసి తనకు తెలియని ఆనందం. తనని సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు. అలా ఇషిక తన ప్రేమని రిషితో మొదలు పెట్టాలి అని అనుకుంటుంది. సాయంత్రం కృష్ణ వాళ్ళ వదినతో ఇలా చెప్తూ ఉంటాడు. వదిన, నాకు ప్రవళిక అంటే కాలేజ్ టైం నుంచే ఇష్టం. కానీ ఎందుకో తనకి చెప్పలేకపోయాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే తనని మిస్ అవుతానేమో అని భయంగా ఉంది. మీరు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా అని తన సాయం కోరుతాడు కృష్ణ. కృష్ణ, నిజంగా నీకు ప్రవళిక అంటే ఇష్టమా? తనని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది ఇషిక. నిజంగా వదిన,